వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో, రాజశేఖర రెడ్డి పాలనలో టీటీడీని అడ్డగోలుగా దోచుకున్న భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ ఆస్తులు కొలగొట్టాడు. ఆఖరికి రోజువారీ దినుసుల్లో కూడా కల్తీ చేసి దారుణంగా దోచుకున్న వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. అలాంటి భూమన కరుణాకర్ రెడ్డి బిఆర్ నాయుడు గారిని స్త్రీలోలుడని, చంద్రబాబు నాయుడు గారి పాపాలు పోవంటూ ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడాన్ని, విశ్లేషించడానికి మనతో పడున్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలా గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుంటాం. నమస్తే శ్రీ. నమస్తే అండి. భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి బిఆర్ నాయుడు గారు శ్రీలోలుడు, చంద్రబాబు నాయుడు గారు పుష్కరంలో మునిగిన పాపాలు పోవంటూ వీళ్ళు చేసిన దారుణాలు, ఘోరాలు, మోసాలు, దొంగతనాలు అవి రోజు కూడా బయటపడతా ఉంటే వీళ్ళ మీద నిందలు వేసి వాటిని పలచం చేసే ప్రయత్నం చేస్తున్నాడు భూమన కరుణాకర్ రెడ్డి. భూమన కరుణాకర్ రెడ్డి ఏ బురదగుంటలో డొల్లితే మునిగితే పాపాలు పోతాయో మీరు విశ్లేషించండి. బురదగుంట్లో పందులు కదండి ఉంటాయి, వీళ్ళు కూడా అదే జాతిగా అలానే ఉంది. బురదగుంటలో పందులకి వీళ్ళకి తేడా ఉంది. అస్సలు పొరపాటున ఏ కోసైనా కూడా పాప మా పంది బాధపడిద్దండి, నాతో పోలుస్తున్నారేంటని. అదన్నా కాస్త దేనికో దానికి ఉపయోగపడిద్దాం, వీళ్ళు దేనికి ఉపయోగపడరు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులు నిజంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తుంటే, అంటే వాళ్ళు చేసిన తప్పులు, వాళ్ళు చేసిన నేరాలు ప్రతిసారి దీని గురించి మాట్లాడేవాళ్ళు. ఆ భాషని దాంట్లో కూడా మీరు అక్కడ మోసం చేశారుగా, అది కూడా అమ్మేసుకున్నారు కదా. నీ చేత నిజంగా మీరు భూమన కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా చేసినప్పుడు గానీ, తర్వాత వైఎస్ చైర్మన్ గా చేసినప్పుడు గానీ దోచుకోవడానికి కాదేది అనర్హం అన్నట్టు దోస్తున్నారు. టీటీడీని అంత దారుణంగా దోస్తున్నారు వీళ్ళు. కవితకి అనర్హం అంటాం కదా, కుక్క పిల్ల, సబ్బు బిళ్ళ, అట్లాగా వీళ్ళు కూడా దేన్ని వదిలిపెట్టం, మట్టి మశానం అన్ని కూడా. ఎంత పనికిమాల సన్నాసులు అంటే భక్తులు వదిలిపెట్టిన చెప్పులు కూడా దొంగతనాలు చేయించిన గనులు వీళ్ళు. అంతటి నిష్ఠదరిద్రులు వీళ్ళు. ఈ రోజున ఏదో రైమింగ్ వర్డ్స్ అంటానికి బాగున్నాయి, ఒక స్క్రిప్ట్ రాసిస్తే బాగుండిద్ది అని చెప్పి ఏదో పనికిమాలిన వ్యక్తులు పనికిమాలిన స్క్రిప్టులు రాసిస్తే నారా చంద్రబాబు నాయుడు గారి గురించి, బిఆర్ నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళని మీరు తిడుతున్నారు. అది పక్కన పెడితే ఈ రోజున సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం. మీరు గతంలో అక్కడ చేసిన పాపపు నీచపు పనులు అవి బయటపడతంటే ఒక్కొక్కటిగా ఈ రోజున తప్పించుకోవడానికి వీలు కాక ఏ విధంగా తప్పించుకోవాలని దారులు వెతుక్కుంటూ ఈ నీచమైన మాటలకి మీరు పాల్పడ్డారు. ఇంత ఘోరంగా ఎదుటి వారి మీద నిందలు వేయటానికి అంటే విచ్చలవిడిగా బరి తెగించిపోయారు చెప్పాలంటే ఒక మాటతోటి. ఇంతెందుకు మీకు బరి తెగింపు అంటే భయం. ఎక్కడ బయటపడతాయో, మేము అడ్డగోలుగా దోచుకున్నాము, మా దగ్గర భయం లేదు, భక్తి లేదు, ఒక పాప భీతి గాని, సంఘ నీతి గాని, దైవ ప్రీతి గాని మాకు లేదు, మేము నికృష్టులం, దరిద్రులం, మేము చివరికి తల నీలాల దగ్గర నుండి స్వామివారి అన్న ప్రసాదం, అక్కడ జరిగే ఏదైతే ఆ కార్యక్రమాల క్యూ లైన్లు కానివ్వండి, భక్తుల ప్రసాదం కానివ్వండి, ఆ రూములు కానివ్వండి, దేన్ని వదిలిపెట్టలేదు. ఈ రోజు పుష్కరణ అంటున్నాడు. ఆ పుష్కరణ కూడా వీళ్ళ పాపాలతోటి కడగలేక నీళ్లు కూడా అయిపోయింది. నిజంగా ఇంత ఘోరాతిఘోరమైన నేరాలు చేసిన మీరు ఈ రోజున నిస్సిగ్గుగా బయటకు వచ్చేసి ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తున్నారు. చూడండి, బిఆర్ నాయుడు గారి మీద నిందలేస్తూ ఏ మహిళలకైతే వీళ్ళ అక్రమ సంబంధాలు అంటగట్టారు వాళ్లే స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్పు తెగేటట్టు కొడతామని చెప్పి వార్నింగ్లు ఇచ్చారు. కేసులు కూడా పెట్టారు. అయినా కూడా సిగ్గు లేదు. వీళ్ళు మాట్లాడుతున్న ఏదైతే స్వామివారి పవిత్రత అంటున్నాడో అక్కడ అన్య మతస్థులకి ఎవరు ఉద్యోగాలు నియామకాలు చేశారు, ఎవరు గోశాలలో గోవులు తిండిని కూడా లాక్కొని తిన్నారు, అంతే కదా. గోవనన్నయ్యం ఆ గడ్డి తిని పాలిస్తుంది. మీరు ఎట్లాంటి అశుద్ధమైన మాటలు మాట్లాడుతున్నారు, ఇంత నీచానికి దిగజారిపోయారు. ఈ రోజున చూస్తే ఆయన మాట్లాడే మాటలకి ఆయన దగ్గర గతంలో చేసిన పాపాలు ఈ రోజున ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. ఆయన ఇప్పుడు ఏదైతే బిఆర్ నాయుడు గారు అబ్బాయి ఏదో జూబ్లీ హిల్స్ సొసైటీలో నిలబడుతున్నాడు, అక్కడ విఐపి దర్శనం టికెట్లు చెక్ చేయండి అని మాట్లాడుతున్నాడు కదా. మరి మీరు ఎలక్షన్ టైంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లడ్డూలు, అదేమన్నా స్వీట్ షాప్ లో స్వీట్సా, పవిత్రంగా భావించే స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని రోడ్లమ్మట పంచలేదా? ఇంటింటికి మనం ప్రసాదం పెడుతుంటే కాలి పాదరక్షలు కూడా వదిలి తీసుకుంటాం కదండి. ఏదన్నా అంటుంటే అయ్యో ఈ రోజు తీసుకోకూడదని చెప్తారు. అంత పవిత్రంగా మనం భావిస్తుంటే ఈ నీచులకు అర్థం కాలేదు. అప్పుడు తిరుమల తిరుపతి ప్రతిష్ట లేదా, అప్పుడు గౌరవం లేదా, అప్పుడు స్వామివారికి ఏదైతే మనం ఈ రోజున ఇంత గొప్పగా చెప్పుకుంటున్నామో ఈ మనిషి ఒక స్క్రిప్ట్ ఏదో రాసి చేయిస్తున్నాడో మాట్లాడుతున్నాడో అదప్పుడు లేదా? అవన్నీ బిఆర్ నాయుడు గారికి రోజుకు 200 లెటర్లు ఇచ్చే అవకాశం ఉన్నా ఇవాటికి 50-60 లెటర్ల నుంచి ఇవ్వట్లే. ఆయన బ్రేక్ దర్శనానికి అంత నిష్టగా చేస్తున్నాడు ఆయన. దానికి వాళ్ళ అబ్బాయి ఎక్కడో పోటీ చేస్తే పొరుగు రాష్ట్రంలో పోటీ చేసే వ్యక్తికి లింక్ పెట్టడం ఏంటంటే గతంలో వీళ్ళు అట్లాగే లెటర్లు ఇచ్చారా? అట్లానే చేశారు. అసలు ఏం చేశారండి వాళ్ళు? ఒక పాపం చేసి చేయకుండా ఉన్నారా? ఒకటి కాదు, రెండు కాదు. ఈ రోజున చెప్పుకుంటా వెళితే ఆ షాల్స్ విషయం చూడండి. భోజనాలు స్వామివారి దగ్గర అతి పవిత్రంగా మనం భావించే అన్నదాన సత్రంలో ఎంతమంది వీడియోలు తీసి నీచులారా మీరు పురుగులు పడిపోతారు, నాశనం అయిపోతారు, ఇట్లాంటి భోజనం పెట్టారు భక్తులకి అని చెప్పి తిట్టలేదా? వీడియోలు తీసి మరి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయలేదా? మీరు క్యూ లైన్ లో భక్తులకి ప్రసాదం వేడిగా పొంగలు కానివ్వండి, పాలు కానివ్వండి అందించే కార్యక్రమాన్ని ఆపేసి మీ మనిషి చేత మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీడియోలు తీయించి అప్లోడ్ చేయించలేదా? అబద్ధాలతోటి
మీరు స్వామివారి గోపురానికి బంగారు తాపడాన్ని 50 కేజీలు బంగారం కొట్టేయలేదా? మొన్న ఎందుకండి మొన్న కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు చేసిన అరాచకాలు ప్రతి ఒక్కటి. అక్కడ శనీశ్వరుడి విగ్రహం ఉంటే అదేమో స్వామివారిదేనని చెప్పేసి దాని మీద ఏదో కుట్ర. ఈ తాగిన మద్యం బాటిల్ తీసుకొచ్చి ఖాళీవి అక్కడ డంప్ చేసి దాని మీద ఒక కుట్ర. ఇలా చెప్పుకుంటూ వెళితే ఎన్ని కుట్రలు చేసి ఎన్ని అబద్ధాలు ఆడినా ఎవరూ కూడా బయటకు వచ్చి వీళ్ళని ఎవరిని ఏం అంటలేదేంటి, ఇంకా మమ్మల్నే కడిగి పెడుతున్నారేంటి అనేది వీళ్ళ బాధ. ఇప్పుడు చేసిన తప్పులు చేసేసి మళ్ళీ తప్పుల మీద తప్పులు. అంటే రాక్షసులు మనం అన్నీ ఇప్పుడు ద్వాపర యుగం కానివ్వండి, త్రేతాయుగం కానివ్వండి, రాక్షసుల గురించి చెప్పుకుంటూ వెళితే ఎన్నో ఘోరాలు చేశారు, ఎంతమందినో చంపేశారు, యజ్ఞాలకు భగ్నం చేశారని చెప్పి మనం చెప్పుకుంటూ ఉంటాం. మరి ఆ రాక్షసులు కూడా వీళ్ళ ముందు దిగదుడిపోయిన అనిపిస్తుంది ఈ రోజున వీళ్ళ వ్యవహారం చూస్తుంటే. వీళ్ళ ఆలోచన విధానం అలా ఉందంటే ఆ రాక్షసులు కూడా ఆఫ్టర్ ఆల్ అనమాట భూమన కరుణాకర్ రెడ్డి ముందు. ఇంత నీచమైన సంస్కృతి మీరు కొనసాగించి ఇంత నీచమైన పనులకి స్వామివారి దగ్గర పరకామణి ఎన్ని డబ్బులండి, ఎన్ని డబ్బులు స్వామివారి ఇష్టానుసారంగా దోచుకున్నారు. ఈ భూమన కరుణాకర్ రెడ్డికి ఈ రోజున ఏమి హక్కు ఉంది? నీచాతి నీచంగా స్వామి గురించి మాట్లాడి, స్వామి విగ్రహాన్ని గురించి మాట్లాడి, సుత్తితో కొడతాము, పాత చెప్పుతో కొడతామని మాట్లాడు నువ్వా ఈ రోజున స్వామివారి ప్రతిష్ఠ గురించి మాట్లాడుతున్నావు భూమన కరుణాకర్ రెడ్డి? అంటే అలా మాట్లాడిన వ్యక్తిని ఎంతవరకు చెప్పులతో కొట్టకపోబట్టి అట్లా నోటికొచ్చిన మాట. ఖచ్చితంగా చెప్పులతో చీపులతో మహిళలు దాడి చెయ్యాలి, ఖచ్చితంగా ఒళ్ళంతా చితకబాత్తేనే ఇట్లాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఈ సన్నాసులు అప్పుడు బిఆర్ నాయుడు గారి మీద ఒక వీడియో, ఫేక్ వీడియో తయారు చేసి తిప్పారు. దాన్ని నిజం చేయడానికి రోజు ప్రెస్ మీట్లు పెట్టి చెప్పి పదే చెప్పి నిజం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడికి ఏదో బిఆర్ నాయుడు గారు వెనకాల పుస్తకం పట్టి తిరిగి ఆయన చేసిన కార్యక్రమాలు లిస్ట్ రాసుకున్నట్టు భూమన కరుణాకర్ రెడ్డి అలా మాట్లాడుతుంటే సిగ్గుశనం లేకుండా. అదే కదండి ఎంత నీచంగా. అసలు భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తికి నువ్వు స్వామివారి గురించి మాట్లాడేటప్పుడు నువ్వు గతంలో రాసిన పుస్తకం గురించి ఒకసారి మాట్లాడితే బాగుంటుంది. నీచంగా నువ్వు ప్రవర్తించి నీచంగా స్వామివారి మీద బుక్ రాసి ఈ రోజున వరల్డ్ వైజ్ గా దాన్ని బ్యాన్ చేశారు కదా. ఎందుకంటే హిందువుల యొక్క దేవతా విగ్రహాల గురించి, హిందువుల యొక్క సంస్కృతి గురించి ఈ నీచుడు నీచంగా రాయించాడు. ఆ పుస్తకంతో పాటు బిఆర్ నాయుడు గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేస్తూ పుస్తకం పెట్టి ఆయన చేసిన కార్యక్రమాలు కూడా లిస్ట్ రాసి ఉంటాడు. ఆ పుస్తకం కూడా బయటపెట్టాలి భూమన కరుణాకర్ రెడ్డి. మరి అలానే ఉంది. నువ్వు వెనకాలే ఉండి ఆయన చేసే పనులు, ఏం తిన్నాడు, ఏం తాగాడు, ఎక్కడ ఉన్నాడు అవి కూడా రాసుకుంటేనే కదా. రాసుకుంటే మాట్లాడుతున్నాడు. ప్యూన్ పని చేసినట్లున్నాడు బిఆర్ నాయుడు గారి దగ్గర. ఇట్లాంటి ప్యూన్ మాటలన్నీ మాట్లాడుతున్నాడు. నిజంగా ఇట్లాంటి వ్యక్తులకి ఈ రోజున హిందూ ధర్మాలని లేకపోతే ఇంకోటి హిందూ సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. వీళ్ళు చేసిన నీచమైన పనులకి ఈ రోజున ఎదుటి వాళ్ళ మీద నిందలేస్తూ స్వామివారి ప్రతిష్టకు భగ్నం కలిగించే విధంగా ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎట్లా చావండి, మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు, మీరు మీ కొట్లాట్లు, మీ తగువులు మీరు. కానీ ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం విషయానికి వచ్చేటప్పటికి ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తూ స్వామివారి అప్రతిష్ట పాలు చేస్తున్నారు. ఇది అందరికీ కూడా ఇబ్బందికరంగా ఉంది. కావాలని చెప్పి ఈ రోజున చేస్తున్నారు. మరి చూస్తే పరకామణి విషయంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడండి, ఆ చిన్న దొంగతనమే కదా అని. ఈ రోజున ఆయన కొట్టేసింది ఎంత, వీళ్ళు రికవరీ చేసింది ఎంత? అది చిన్న దొంగతనం అన్నాడు. లడ్డూలో కల్తీ జరిగితే చిన్న అది నెయ్యి బదులు కెమికల్ కలిపింది అన్నాడు, కొంచెం కలిపింది అన్నాడు. అంటే ఇవన్నీ కూడా ఇట్లా భూమన కరుణాకర్ రెడ్డికి కనిపించట్లేదు ఈ రోజున. ఆ వ్యక్తికి అసలు ఆ ప్రెస్ మీట్ ఎవరు పెట్టిస్తున్నారో తెలియదు, కానీ ఏ మైకుల దగ్గర ఉంటున్నాయో తెలియదు, కానీ వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోతున్నారు డైరెక్ట్ గా ఆయన్ని? ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి పబ్లిక్ లోకి వచ్చి ఎదురుగుండా జర్నలిస్టులు ఉంటే క్వశ్చన్ చేస్తారు. అక్కడ ఉండేది వక్రాక్ష మీడియా లేదంటే బులుగు మీడియా, వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేస్తారు? పెయిడ్ మీడియా, అదంతా పెయిడ్ ప్రెస్ మీట్లు, 4 ముక్కలు మాట్లాడేసి అవాకలు జవాకులు పెళ్ళి వెళ్ళిపోతుంటాడు. గతంలో నువ్వు చేసిన నీచమైన చరిత్ర గురించి నిన్ను అంటే పుష్కరంలో మునిగితే వాళ్ళ పాపాలు పోతాయి పోవో తర్వాత సంగతి, తర్వాత మాట్లాడుకుంది. నిన్ను ఏ మురుగుంట్లో ముంచాలి? చేద్దోసకాయ పట్టుకొని గంగలో ముంచినా కూడా దాని చేదు పోదన్నట్లుగా ఈ చేదు ఆలోచనలతో ఉన్న వ్యక్తి వైజాగ్ స్వామి వాడు ఉంటాడు, ఒకడు దొంగ స్వామి, అతను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గంగలో ముంచాడు, ముంచి లేపాడు పై. వేస్ట్ అటాక్ అంటారు చేదు దోసకాయ. అంతే, చేదు దోసకాయ కూడా అంతే కదండి. ఈ రోజున ఒక వ్యక్తి ఒక దోసకాయ ఇచ్చి ఇది నువ్వు వెళ్ళే తీర్థయాత్రలు తీసుకొని వెళ్ళని చెప్పాడంట. అన్ని నువ్వు మునిగిన తీర్థాలల్లో ముంచి తీసుకురా అని చెప్పాడంట. ఆయన అన్ని తీర్థయాత్రలు అయిపోయి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కూరండి మాకు పెట్టానన్న తర్వాత కూరండి పెడితే ఏముంది? చేదు. మరి ఎక్కడ పోయిద్ది అది? కాబట్టి అంత చేదు దోసకాయ లాంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. ఇంత నీచమైన సంస్కృతికి మీరు తెరలేపి నీచాతి నీచంగా భగవంతుని పట్ల, సాంప్రదాయ పట్ల గౌరవం లేకుండా ఎన్ని గుళ్ళల్లో వీళ్ళు దారుణాలు చేశారండి. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేశారు, ఎన్ని విధాలుగా భగవంతుని. ఈ రోజున మీకు హిందూ దేవతలు అంటే పడినప్పుడు, మీరు వేరే దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు ఆ దేవుడు డబ్బు ఎందుకండి? ఆ దేవుడి బంగారం ఎందుకు? దోచుకోవడానికి. అప్పుడు అడ్డు రావట్లేదా మీకు? దోచుకోవడానికి దేవుడి సొమ్ము కావాలి, కానీ పూజించడానికి మాత్రం పనికిరాడు. ఇట్లాంటి వ్యక్తుల్ని ఏం చెయ్యాలంటే
భూమన కరుణాకర్ రెడ్డికి మాత్రం ఖచ్చితంగా దేహశుద్ధి చేయాల్సిందే. ఖచ్చితంగా మహిళల గురించి పిచ్చి పిచ్చి వాగుడు వాగకుండా ఈ రోజున ఏ పిచ్చి బట్టి వాగుతున్నాడో ఆ పిచ్చి తగ్గే వరకు కొట్టాల్సి. దొంగలుగా దొంగ అయిన భూమన కరుణాకర్ రెడ్డి చిల్లర వ్యాఖ్యలకు మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పిన శ్రీలీలా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.